అందరికీ హాయ్ అండి. బుడం దోసకాయల కూర ఎలా చేయాలని చూపిస్తా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఎర్రవేగిన తర్వాత పసుపు అల్లం వేసి అది కొంచెం వేగిన తర్వాత నెత్తళ్ళని నేను ముందే వేయించుకొని తలలు తీసి పక్క పెట్టాను. ఆ నెత్తళ్ళ ముక్కలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత బుడం దోసకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న సైజులో కట్ చేశాను. అవి కూడా వేసి సిమ్లో పెట్టి వేయించాలి. మూత పెట్టాలి. మూత పెట్టి సిమ్లో పెడితే ఆ స్టీమ్కి దోసకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలపాలి. ఇలా ఆయిల్ తేలిందంటే దోసకాయ ముక్కలు ఒక 80% ఉడికినట్లే. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెడితే ఆ స్టీమ్ మీద మంచిగా ఉడికిపోతుంది కూర. కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు వేసి మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దోసకాయ ముక్కలు ఉప్పు కారం మొత్తం పట్టేస్తాయి ముక్కలకి. నెత్తళ్ళు బుడం దోసకాయల కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం మసాలా కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు వేగనివ్వాలి. అంతేనండి, బుడం దోసకాయల నెత్తళ్ళ కర్రీ రెడీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఎంతో టేస్టీగా ఉంటుంది.